చికాగోలో నరకాసుర వధ శ్రీకృష్ణ సత్య గ్రాండ్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ బ్యాలెట్కి విశేష స్పందన లభించింది. కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవం సందర్భంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన శ్రీకృష్ణ సత్య కూచిపూడి నృత్యం ఆహుతులను అమితంగా అలరించింది. భారతీయ సంస్కృతిలో కూచిపూడి నాట్యానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకి శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో 25 ఏళ్లుగా కూచిపూడి కళారూపకాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కూచిపూడి నాట్య విహార్ ఎంతో అంకితభావంతో విశేష కృషి చేస్తోంది. తాజాగా చికాగోలో కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన కూచిపూడి క్లాసికల్ డాన్స్ బ్యాలెట్ కి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన నరకాసుర వధ శ్రీకృష్ణ సత్య కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు, కళాకారులు ఈ కూచిపూడి నృత్య రూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నృత్య రూపకానికి దర్శకత్వం, కొరియోగ్రాఫర్గా కళారత్న డాక్టర్ పసుమూర్తి వెంకటేశ్వర శర్మ వ్యవహరించారు. శోభా తమ్మన అండ్ స్టూడెంట్స్ చక్కగా అభినయించారు. స్క్రిప్ట్ డివిఎన్ మూర్తి, సంగీతం డిఎస్వి శాస్త్రి బాధ్యతలు పంచుకున్నారు. నరకాసురుడిగా కళారత్న డాక్టర్ పసుమర్తి వెంకటేశ్వర శర్మ, శ్రీకృష్ణుడిగా సాయిమిత్రారెడ్డి, సత్యభామగా సంహిత తమ్మన అద్భుత ప్రదర్శనతో మెప్పించారు. ఇక శ్రీకృష్ణుడి పాత్రలో సాయిమిత్రారెడ్డి అద్భుత నాట్య ప్రదర్శన, అభినయం ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంది. బ్రహ్మ సరస్వతిగా సహస్ర వీరపల్లి, అక్షర అచంట, ఇంద్రుడిగా స్వప్న నాయర్తో పాటు గోపికలుగా, మంత్రులుగా, ఋషులుగా, భక్తులుగా, జానపద నృత్య కళాకారులుగా పలువురు కళాకారులు, విద్యార్థులు చక్కటి ప్రదర్శనతో మెప్పించారు. ఇక కూచిపూడి నాట్య విహార్ విద్యార్థులు ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహుతులని అలరించింది. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు శోభా తమ్మనని ప్రశంసించారు. నాట్యం అనేది మనిషిలోని ప్రతి అవయవాన్ని కదిలిస్తుందని చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న కళాకారులను, విద్యార్థులను అభినందించారు. నరకాసుర వధ నృత్య రూపకాన్ని రూపొందించిన గురువులను, అత్యంత అద్భుతంగా ప్రదర్శించిన కళాకారుల్ని కొనియాడారు. ఇక కూచిపూడి నాట్య విహార్ 25వ వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏళ్లుగా ఒక సంస్థను నిర్వహించి సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఆ ఘనత మా శిష్యురాలు శోభా తమ్మన సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నృత్య రూపకం కానివ్వండి, మిగతా ముందు చేసినటువంటి సోలో అంశాలు కానివ్వండి, ఎంతో మందితో ఒక్కొక్క టీంలోనూ బోలంత మందిని పెట్టి చేయటం అనేటువంటిది ఒక సాహసంతో కూడుకున్నటువంటి ఒక ప్రయత్నం. కాకపోతే 25 ఒక ల్యాండ్ మార్క్గా చేస్తున్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున తను చేయాల్సి వచ్చింది. అందులో సక్సెస్ అయ్యింది. ఇంకా ముందు కూడా ఈ కూచిపూడికి సంబంధించి మేము మా గురువు గారి అడుగుజాడల్లో తగే ప్రయాణం చేస్తూ ఉంటాం, మీరు చూస్తున్నంతకాలం. సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈరోజు ఇక్కడ చికాగోలో మేము మా గురువుగారి ఆధ్వర్యంలో, శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, ఆయన ఆధ్వర్యంలో స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ ప్లస్ శ్రీకృష్ణ సత్య గ్రాండ్ కూచిపూడి డాన్స్ బ్యాలే పర్ఫామ్ చేశాము. నా స్టూడెంట్స్ అందరూ, పిల్లలందరూ కూడా అండ్ తల్లులు కూడా పర్ఫామ్ చేశారు. మామ్స్ కూడా ఇంట్రెస్ట్ గా జాయిన్ అయి పర్ఫామ్ చేశారు. ఇది నా స్కూల్ 25th యానివర్సరీ సందర్భంగా పెట్టుకున్నాము. ఇదే బ్యాలే మేము 2017లో చేశాము. ఇక్కడ ఇదే స్టేజ్ మీద చేశామండి. తర్వాత కోవిడ్ ఇయర్స్ అండ్ నేను రంగప్రవేశాలతో బిజీ అయిపోయి బ్యాలే చేయలేదు. ఈ 25th యానివర్సరీ సందర్భంగా ఇవాళ ప్రదర్శించాము. అందరూ పార్టిసిపేట్ చేయటం చాలా బాగుంది, చాలా హాయిగా అంటే సంతోషంగా ఉంది. అండ్ మా గురువు గారి హెల్ప్, ఆయన మ్యూజిక్ సహకారము, కొరియోగ్రఫీ అన్ని సహకారంతో మేము ఇన్నేళ్ల నుంచి చేయగలుగుతున్నాము, దేశం కాని దేశంలో ఉంటూ కూడా.
ఆయన ఎవ్రీ ఇయర్ వస్తారండి, మా దగ్గర వర్క్ షాప్ చేస్తారు. ఈ ఇయర్ అయితే 2-3 టైమ్స్ రావాల్సి వచ్చింది ఈ బ్యాలే ప్రిపేర్ చేయడానికి. ఒకసారితో అవ్వలేదు. 2-3 ట్రిప్స్ 1 వీక్ ఉండి ఇక్కడ అందరినీ ట్రైన్ చేసి వెళ్ళారు. నేను శోభా తమన్నా గారి దగ్గర నియర్లీ 20 ఇయర్స్గా కూచిపూడి నేర్చుకుంటున్నా. అండ్ ఈరోజు ఈ స్టేజ్లో గురుగారితో, మా గురుగారితో అందరితో కలిసి ఇంత పెద్ద బ్యాలేలో పర్ఫామ్ చేసే ఆపర్చునిటీ ఇచ్చిన దానికి శోభా ఆంటీకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఆపర్చునిటీస్ ఇంకా స్టూడెంట్స్కి షికాగో ఏరియాలో అన్ని స్టేట్స్ నుంచి అందరికీ రావాలని కోరుకుంటున్నా. కూచిపూడి అనేది చాలా మందికి తెలీదు, ఈ కంట్రీలో ఎస్పెషలీ. ఆ ట్రెడిషన్ని 25 ఇయర్స్గా ఆంటీ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు, అందరికీ నేర్పిస్తున్నారు. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ నుంచి ఈవెన్ మదర్స్, బిజీ పీపుల్కి అందరికీ నేర్పించి స్ప్రెడ్ చేసి అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. సో అది నిజంగా అమేజింగ్. And I'm really happy to be part of this dance academy. Thank you all for being here today. I've been learning with my mom since I was 2 years old, and being here today after not performing kuchipudi for 8 years has been a true honor. It's been a long time since I've danced, but this really brought back great memories for me, and seeing all the youngsters dancing today, it really made me remember my passion and love for this art form. So I hope you guys all continue to dance and do your Ranga Pravesams one day. This is a great skill to have, and I thank my mom for allowing all of us to learn with her and grow with her as well. ఎంతో చక్కగా కార్యక్రమం నేను 2.5 hours నుంచి చూడడం జరిగింది. ఎంతో చక్కగా ఓర్పుగా అందరు కూర్చొని చూసి వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మీ సహాయ సహకారాలు అందరికి ఇచ్చినందుకు ఎంతో గర్వంగా ఉంది. అదేవిధంగా పెద్దలు పశుపతి డాక్టర్ శర్మ గారు ఈరోజు ఇక్కడ రావడం జరిగినందుకు వారిని సత్కరించు టీఏజీసీ తరఫున ఎంతో గర్వంగా ఉందండి. అదేవిధంగా శోభా తమన్న గారు కూడా టీఏజీసీకి మనం 54వ సంవత్సరంలో ఉన్నామండి. ఎప్పుడు అయినా మనకు సంవత్సరంలో 3-4 ఈవెంట్స్కు తన స్టూడెంట్స్ని తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ ఫస్ట్ ఈవెంట్ అండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షో పర్ఫామ్ చేశారు. ఒక్కరు కూడా ఆడిటోరియంలో జరగలేదు, లేమాన్ టెంపుల్లో జరిగింది. ఫస్ట్ టైం టీఐజీసీలో తను చేశారు తన స్టూడెంట్స్తో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండి, ఇప్పటికీ చెప్తారు అది పెద్ద షో. అది శోభా తమన్న గారి స్టూడెంట్స్ కూచిపూడి ప్రదర్శన ఇప్పటికి కూడా చాలా గర్వంగా ఉందండి. శోభ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. పెద్దలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. ఈ ప్రోగ్రామ్ శోభా తమ్మ గారు ఆమె లాస్ట్ 35 ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్పిస్తున్నారండి ఇక్కడ కిడ్స్ కి. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఉన్నట్లే ఇక్కడ ఏమాత్రం డిఫరెన్స్ లేకుండా ఇన్ని ఇయర్స్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళ యాన్యువల్ డే అండి చేస్తున్నారు. దీనికి ఆల్మోస్ట్ 100 to 150 కిడ్స్ తో అన్నిట్లో ఆల్మోస్ట్ ఒక 2-3 months గా ప్రాక్టీస్ చేస్తున్నారండి. దీనికి ఆల్మోస్ట్ క్రౌడ్ 500 to 600 వచ్చి చూస్తున్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ మనం యుఎస్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా, ఆల్మోస్ట్ సేమ్ ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఉంది. బిగ్ థ్యాంక్స్ ఫర్ శోభా గారు, స్టిల్ కంటిన్యూయింగ్ ద ఇండియన్ కల్చర్ అండ్ కూచిపూడి, like taking it and almost like keeping it as India. Big congrats and thanks for Shobha garu keeping it in Chicago andi. Thank you andi. శోభ గారు చికాగో నగరంలో దాదాపు 35-40 ఏళ్ల మట్టి కూచిపూడి నృత్యాన్ని ఎన్నో తరాల వారికి నేర్పారు. నిజంగా శోభ గారు లాంటి వాళ్ళు ఉండటం వల్లనే మనం ఈ దేశంలో ఉన్నా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా కాపాడుకోగలుగుతున్నాము. ఆమె నేతృత్వంలో ఎన్నో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇప్పించారు. ఇద్దరు పశుమూర్తి గారు వచ్చినప్పుడు కూడా పశుమూర్తి గారు శోభ గారి వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో నృత్య రూపకాలు ప్రదర్శించారు, మహిషాసుర మర్దిని అవన్నీ. ఈ రోజు శ్రీకృష్ణ సత్య ప్రోగ్రాం కూడా మేము ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాం. 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ. మీరందరు చూస్తా ఉన్నారు విద్యార్థుల ఉత్సాహము అంతా. ఈరోజు దిస్ ఇస్ రియల్లీ క్రెడిట్ గోస్ టు శోభా తమన్నా గారు, ఫర్ సచ్ ఎ కమిట్మెంట్ టు ది కమ్యూనిటీ. మా కిడ్స్ అందరినీ ట్రైన్ చేసి మన సంస్కృతి సాంప్రదాయాలను ఇంకా పరిచయం చేస్తూ ఇంకా ఉన్నాయని చెప్పేసి, ఇండియా కంటే ఇక్కడే బాగా ఉన్నాయని చెప్పి మా విద్యార్థినులను దీంట్లో శిక్షణ ఇస్తూ వారి కమిట్మెంట్కు చికాగో కమ్యూనిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. It was a great honor for me to join in Shobha teacher's dance. I had so much fun learning Kuchipudi. After I came from India to here.
I had so much fun learning with you, Auntie. Nice, Amma. Good job. Makes every hard steps easy and everything. శోభా ఆంటీకి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ 10 years గా ఇంక నేర్చుకుంటున్నాను డ్యాన్స్ శోభా ఆంటీ దగ్గర. ఇంకా నేను కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా వచ్చాను పెర్ఫార్మ్ చేద్దామని. I just really want to say thank you to Shobha auntie for really letting me perform and giving me so many opportunities for the past 10 years. మేము నాట్య విహార్ డ్యాన్స్ స్కూల్ నుంచి డాన్సర్స్ ని. నేను కూచిపూడి 4 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. నేను కూడా 4-5 నుంచి నేర్చుకుంటున్నాను. నేను 6 ఏళ్ళ నుంచి నేర్చుకున్నాను. నేను 13 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. నేను 7 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. కూచిపూడి అంటే చాలా ఇష్టం. ఈ రోజు కూచిపూడి యాన్యువల్ డేని యాన్యువల్ డే కోసం దాదాపు 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. కూచిపూడి యాన్యువల్ డే కోసం ఇద్దరు భామ ప్రవేశం మరియు ఒక ప్లేట్ మీద తరంగం చేసినాము. నేను 4 ఏళ్ళ నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. నేను శోభ తమ్మన గారు నుంచి నేర్చుకుంటున్నాను మరియు గురూజీ ద్వారా నేర్చుకుంటున్నాను. నాకు కూచిపూడి అంటే చాలా ఇష్టం. నేను నా రంగ ప్రవేశం కూడా 2022లో చేస్తున్నాను. ఆ నుంచి నేను కూచిపూడి కూడా పర్ఫార్మెన్స్ చేశాను. ఇప్పటి నుంచి యాన్యువల్ డే కోసం ఒక పర్ఫార్మెన్స్ మరియు ఎంసీగా చేస్తున్నాను. నాట్య విహార్ మేము డాన్స్ డే చేసుకుంటున్నామండి, స్కూల్ డే. పిల్లలు దాదాపు 60 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు అరంగేటం చేసిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు గత 13-14 సంవత్సరాల నుంచి టీచర్ దగ్గర శోభా తమ్మన్న గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. రంగ ప్రవేశం కూడా చేశారు. వాళ్ళు వివిధ స్థానంలో వాళ్ళ కాలేజీలో ఉన్నా కానీ వాళ్ళకి డాన్స్ పై మక్కువ ఉండి తను ఇక్కడికి వచ్చి ఈ బ్రేక్ లో వచ్చి వాళ్ళు పెర్ఫామ్ చేశారు. పిల్లలు దాదాపు 100 మంది పైన ఉంటారు టీచర్ దగ్గర. వాళ్ళు వివిధ డాన్స్లు ప్రదర్శనలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. దీని తర్వాత ఇప్పుడు ఈ బ్రేక్ తర్వాత ఇప్పుడు బ్యాలే ఉందండి, నరకాసుర వధ బ్యాలే. దాంట్లో దాదాపు ఒక 100 మంది పైన పిల్లలు, మాస్టర్ గారు అందరూ పాల్గొంటున్నారు. అందులో నా పాత్ర వచ్చి నరకాసుర కుడికి నేను రైట్ హ్యాండ్ అండి, రాక్షస పాత్ర నాది. నేను ఇంకా నరకాసుర గురించి మా పిల్లలు కూడా చేస్తున్నారు అందరూ. ఇక్కడ మేము ఎంతో 60 రోజుల నుంచి కష్టపడి ప్రాక్టీస్ చేసి మేము ఈ ప్రదర్శన ఇవ్వడానికి మేము చూస్తున్నామండి. ఇక్కడికి చాలా మంది వచ్చారు, మీరు చూస్తే ఎప్పుడే తెలుస్తుంది. ఇక్కడ అందరూ ఆసక్తితో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు కూడా అండి చూస్తే మా మదర్స్ కూడా, వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో దాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనిలో పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మేము 10 years ప్లస్ డాన్స్ చేస్తున్నాము. ఈ రోజు యాన్యువల్ డే కి మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చాము. అరంగేట్రం అయినాక కూడా వచ్చాము. మాకు డాన్స్ అంటే బాగా ఇష్టం, అందుకే మళ్ళీ కాలేజ్ నుంచి వచ్చి పర్ఫామ్ చేసాం. ఈ రోజు కష్టపడ్డారండి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి. దానికన్నా వాళ్ళ గురువు గారు శోభా తమన్నా గారు ఇంకా కష్టపడ్డారు. రోజు ఆమె పర్సనల్ టైం ఇచ్చి మార్నింగ్ నుండి నైట్ 11 o'clock వరకు ప్రతి గ్రూప్ ని ఇన్స్పైర్ చేస్తూ ఆమె అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ అదే పేషెన్సీతో చాలా బాగా నేర్పించారండి. పిల్లలు చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ శోభా తమన్నా గారు. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఈ ప్రోగ్రాము 25 years అని శోభా గారు సెలబ్రేట్ చేస్తున్నారు. మేము జాయిన్ అయ్యి ఒక 2 years పైన అయింది. ఈ పిల్లలు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటికి వాళ్ళు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ కోసం గత 2-3 నెలలుగా ప్రతి వారము వాళ్ళు ప్రాక్టీస్ అని చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 2 weeks నుంచి అయితే రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళు ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు. శోభా గారు అంత టైం కేటాయించి వీళ్ళకు నేర్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ ఈ పిల్లలందరూ ఎంత అందంగా ఉన్నారో చూడండి. వీళ్ళు ఇలా డాన్స్ చేస్తూ ఆ పోజులు పెడుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము పేరుకు అమెరికాలో ఉన్న, హైదరాబాద్ లోనో మన ఆంధ్రప్రదేశ్ లోనో ఉన్న ఫీలింగ్ తోనే ఉంటున్నామండి. Thank you so much.